ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి గుప్త నవరాత్రుల్లో రెండవ రోజు, వారాహి నవరాత్రులు రెండవ రోజు అనమాట. ఈరోజు నీటి దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దామండి. ప్రసాదంగా ఏమి పెట్టాలో కూడా చెప్తాను. ఈ విధంగా దీపానికి పసుపు కుంకుమలతో బట్టలు పెట్టేసుకుందాం. ముందు రోజు చేసిన పూజా సామాన్లన్నీ తీసేసి కడిగేసి పక్కన పెట్టేసుకొని శుభ్రం చేసేసుకోవాలి. చూసారు కదా, వాటర్లో పసుపు కుంకుమ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పైన. చూసారు కదా, ఆయిల్ కూడా వేస్తే తేలుతుంది, అప్పుడు బాయిల్ అనమాట. అలాగే ఎర్రటి ఒత్తులతో దీపారాధన కూడా చేసేసుకుందాం. రోజు ఎర్రటి ఒత్తులతో చాలా మంచిది అనమాట, అమ్మవారికి చాలా ఇష్టం. ఈరోజు ప్రసాదంగా పానకం మరియు గుళ్ళు పెడుతున్నాను అనమాట. భూమిలో పండేవి ఏవైనా పెట్టుకోవచ్చు, అవే సరిపోతాయి. క్యారెట్లు, బంగాళదుంపలు లేదా చిలగడ దుంపలు ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా సాంబ్రాణి ధూపం ఇచ్చేసుకుని వినాయకుడు పూజించిన తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసేసుకుని అష్టోత్తర నామాలను చదువుకుంటూ కుంకుమ పూజ చేయాలన్నమాట. మీకు అష్టోత్తర చదవటం రానప్పుడు ఏం చేయాలంటే, మనకు యూట్యూబ్లో కూడా దొరుకుతున్నాయి, యూట్యూబ్లో వస్తుంది కదా, అది ఆన్ చేసుకుని కుంకుమ వారాహిదేవి నమః అనుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీ కోరిక ఏమైనా ఉంటే కోరిక చీటిలో రాసి వారాహిదేవిని రాసుకుని పసుపు కుంకుమలతో బట్టలు పెట్టుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. చిన్న రోజు పూజ చేసుకుంటే అనే రోజు నిన్న వీడియో పెట్టలేదన్నమాట. ఈ విధంగా వీడియో చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసి వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. నెట్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి, లైక్ చేయండి.